హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వర్షంలో వేడివేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను. అది ఎలా చేశానో చూడండి. ఫస్ట్ నేను చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. వాటిలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అలాగే లెమన్, కరివేపాకు, ఇంకా కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి మర్చిపోయాను, అది కూడా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా ఆయిల్ వేడి చేసుకుని అందులో చికెన్ని బాగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత చికెన్, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకుని ఫస్ట్ 2 ఎగ్స్ నేను బాగా ఫ్రై చేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, అలాగే మిరియాల పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపు. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, కరివేపాకు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మనం కొంచెం మిరియాల పొడి వేసుకుంటాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది. కొంచెం కారం కూడా చూసి వేసుకోండి. మా పిల్లలు అయితే మాత్రం చికెన్ పీసెస్ మధ్య మధ్యలో తింటూనే ఉన్నారు. తర్వాత నేను రైస్ వేసుకుని బాగా కలుపుకున్నాను. బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మొత్తం అంతా ఒకసారి సాల్ట్ తగినంత చూసుకుని మళ్ళీ వేసుకోండి. ఇంకా టమాటా సాస్ అది ఉంటే ఇంకా బాగుంటుంది. బయటవేమీ సాస్లు ఏమీ యూస్ చేయకుండా మన ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. మా అమ్మాయి ఎప్పుడు చేస్తానా అని చూసింది. వర్షంలో వేడివేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. మా పిల్లలిద్దరికీ పెట్టి మా వారికి కూడా పెట్టాను. మా వారైతే అందులోకి నిమ్మకాయ, ఆనియన్ అన్నీ వేసుకుని చక్కగా కలుపుకొని తింటున్నారు. ఒకసారి ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, నచ్చిందో లేదో ఆయనే చెప్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.